రైట్. క్వశ్చన్ నెంబర్ 183 చూడండి, ఏమి ఇచ్చినాడు. షారుఖ్ కొన్ని వస్తువులను సల్మాన్కి 47% లాభానికి అమ్మినాడంట. రైట్ రైట్. కొన్ని కారణాల వల్ల వాటిలోనే 2/7 వస్తువులు విరిగిపోయినాయంట. పోతే పోని. మిగతా వస్తువులన్నింటినీ సల్మాన్ K% లాభంతో ఎవరికి అమ్మినాడు? అమీర్కి అమ్మినాడంట. అమ్మాను, ఓకే. అయితే ఆ ధర షారుఖ్ యొక్క కొనుగోలు ధరకు 45%, 45 కాదు 40% అధికం అంటున్నాడు. ఎంత శాతం అంట? 40% ఎక్కువ అని కష్టం అంటున్నాడు. ఇక్కడ చూడండి, మీరు దాంట్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఎన్ని వస్తువులు అమ్మినాడంటే ఏమని ఇచ్చినాడు మనకి తెలియదు కదా. సో మనకి ఏం తెలుసుకోకున్నప్పుడు మనం ఏమనుకునొచ్చు, సింపుల్గా 100% అనుకునొచ్చా లేదా? 100 అనుకునొచ్చు, 100 అనుకునొచ్చు. సో ఆ 100లో నుంచి వాడు అమ్మిండేది ఫస్ట్ రైట్. కొన్ని వస్తువులను సల్మాన్ 47% లాభానికి అమ్మినాడు. అంటే అప్పుడు 47 అంటే దీని మీద ఎంత అవుతుంది? డైరెక్ట్గా 47% కదా. అంటే ఎంత అవుతుంది? అంతే 100 మీద ఎంత పర్సెంట్ ఇచ్చింది అంటే అంత పర్సెంట్ అవుతుంది. సింపుల్గా 147 అవుతుంది. 47% లాభం అంటే కింద. సో నెక్స్ట్ అందులో ఏమంటున్నాడు, కొన్ని కారణాల వల్ల 2/7 వస్తువులు విరిగిపోయినాయంట. ఏంటంట? 2/7 వస్తువులు విరిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాభము 100 అనుకునండి, వస్తువులు కూడా నార్మల్గా 100 వస్తువులు అనుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. 100 వస్తువులు అనుకోవచ్చు, లేదంటే 100% లాభం అనుకోవచ్చు. 100 వస్తువులు అనుకోండి, 100 వస్తువులు 47% లాభానికి అమ్మితే 147 అయినాయి ప్రజెంట్. సో ఇప్పుడు 147 వస్తువులకి ఈక్వల్ అయినాయి అని క్వశ్చన్కు. సో దీంట్లో మనకి ఎన్ని వస్తువులు విరిగిపోయినాయంట? 2/7. అంటే 2/7 ఎన్ని వస్తాయి? దీంట్లో 2/7 కానీ చెప్పిండేది వాడు. సో 2/7 వస్తువులు విరిగిపోయినాయంట. సో 2/7 అని క్వశ్చన్ ఎంత చెప్పండి, ఎన్ని వస్తాయి? సో 42 వస్తువులు విరిగిపోయాను క్వశ్చన్ అంటే ఇంకా ఎన్ని వస్తువులు మిగిలి ఉంటాయి? 5. ఇంకెన్ని మిగిలి ఉంటాయి? 105. అంతేనే లేదా? సో ఇక్కడ నుంచి ఎవరిని కమ్మిండి చూడండి. ఫస్ట్ నేను పేరు చెప్పాను, ఆయన ఏం చెప్పింది? షారుఖ్ కొన్ని వస్తువులను ఎవరు కమ్మినాడు రా? షారుఖ్. ఇక్కడ ఎవరు కమ్మినాడు? సల్మాన్కి 47% లాభానికి కమ్మినాడు కదా. అంతేనా? 47% లాభానికి. తర్వాత కొన్ని కారణాల వల్ల వాటిలో 2/7 విరిగిపోయి తిగిన మిగతా వస్తువులు అంటే సల్మాన్ K% లాభంతో ఎవరు కమ్మినాడు? ఇది అమీర్ కమ్మినాడు. ఇక్కడ రైట్. ఎంత శాతం లాభంతోనా? K% లాభంతోనా అమీర్ కమ్మినాడు. అమీర్ కమ్మిండేది ఎన్ని వస్తువులు? 105. ఇప్పుడు వాడు నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. రైట్. ఇప్పుడు అమీర్ ఖాన్ కమ్మినాడు కదా, ఆ అమ్మినప్పుడు చూడండి ఏమైందంటే గిన అమీర్ ఖాన్ ఈ ధర అనేది ఎంత ఉంటుందండి? ఇప్పుడు ధర ఎంత ఉంటుంది అనేది నేను ఏమని చెప్తే మీకు వస్తువులు 100 అనుకునేది. తర్వాత లాభ శాతం నార్మల్ ఇది శాతం కూడా ఏమనుకున్నాము? 100% అనుకున్నాం. అదే నేను అనుకునేది. సో వస్తువులు సపరేట్ 100 అనుకునొచ్చు, దీనిపైన చేసుకుని పోయినాం మనము. ఒకవేళ లాభ శాతం ప్రకారం అనుకున్నా కూడా దీనిపైన చేసుకొని పోతున్నాం. ఇప్పుడు చూడండి, 100 వస్తువులు అయినప్పుడు 47% లాభం అన్నప్పుడు కూడా 100% అనుకున్నాం కాబట్టి 47% అంటే 147 అయినాయి. వస్తువులు కూడా ఇవే కదా అనుకునేది. సో వస్తువులు అనుకున్నప్పుడు కూడా సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో దీంట్లో 20/7 విరిగిపోయినాయి క్వశ్చన్ ఎన్ని వేసి పాడైపోయినాయి ఎట్లా? 42 పాడైపోయినట్ల. సో 42 పాడైపోతే ఇంక ఎన్ని మిగిలి ఉంటాయి? 105 మిగిలి. దీని యొక్క ధర అనేది చెప్తున్నాడు మరోవాడు. ఏమవుతున్నదంటే ఈ అమీర్ గారు ఎంత ధర ఇచ్చినాడు అంటే షారుఖ్ ఖాన్ పైన దానిపైన చెప్తున్నాడు. ఎవరిపై చెప్తున్నారు? చూసుకున్నాడు కావాలంటే లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండిగా, అమీర్కు అమ్మిన ఆ ధర అనేది ఎట్లుండదంటే షారుఖ్ యొక్క కొనుగోలు ధరకి 40% అధికం అంటున్నాడు. మనకి కొనుక్కునేది కూడా ఎంత అనుకున్నాం? 100% కదా అనుకున్నాడు. సో దీనికంటే ఎంత ఎక్కువ అంటున్నాడు? 40% ఎక్కువ అంటున్నాడు. అప్పుడు దీనికంటే 40% ఎక్కువ అనుకుంటే ఎంత అవుతుంది ధర? 140 అవుతుంది. ఏమవుతుంది? 140. ఇక్కడ ఉండేది ఎంత? ఫస్ట్ 105. బట్ ఇప్పుడు వచ్చింది మనకి ఎంత? 104. అంటే ఎంత శాతం పెరిగింది? ఎంత శాతం ఎక్కువ ఉన్నది? 35% ఎక్కువ ఉండేది. బై మనకి ఎంత? ఫస్ట్ ఉండేది ఇంటూ 100. సో కొట్లు కొట్టండి. 7 5 7 1 7 5 35, 5 1 5 15. సో 100/3. 100/3 అంటే ఎంత అవుతుంది? 33.33%. ఏంటిది? ప్రాఫిట్. రైట్. వాడు అడిగినది కూడా క్వశ్చన్ లాస్ట్కి ఏం చెప్పండి. అయితే K యొక్క విలువ ఎంత అని అడిగింది. మనకి ఇక్కడ పెరిగిండేది ఇదే కదా, K% లాభంతో అమ్మినాడు. K% లాభంతోనే కదా అమ్మిండేది. సో మనకి ఎంత శాతం వచ్చింది K అంటే? ఇప్పుడు 33.33%. రైట్. చూడండి ఏమి ఇచ్చాడు 191 క్వశ్చన్. ఏ 900 రూపాయలకి ఒక వస్తువును కొని 25% లాభానికి Bకి అమ్మేయండి. కొనిండేది ఎంత కదా? ఫస్ట్ 900 కొన్నాడట. ఏం చేసినాడు? దీని తర్వాత
25% లాభం అన్నాడు. 25% అంటే 1/4. 1/4 అంటే ఏమవుతుంది? ఇది 5/4. రైటా? రైట్. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు. తర్వాత బీకి అమ్మాడు, అయిపోయిన తర్వాత బి సికు కొంత ధరకు అమ్మినాడంటే మళ్ళా, బట్ ఏమనేది తెలియదు మనకు. బి సికి కొంత ధరకు అమ్మినాడు అంతే. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి. మళ్ళీ సి మళ్ళీ ఏం చేసినాడంటే మళ్ళీ నష్టానికి అమ్మినాడంట. సి ఏం చేసినాడంట 10% నష్టానికి ఎంతకు అమ్మినాడు? 1350 రూపాయలకి అమ్మాడంట. రైటా? అమ్మితే బి లాభశాతం ఎంత అంటే ఇప్పుడు చూడండి, బి అనేవాడు ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినాడు? ఏ బికి అమ్మినాడు. తర్వాత బి అనేవాడు ఎవరికి అమ్మినాడు? సికి అమ్మినప్పుడు లాభశాతం అడుగుతున్నాడు. అంటే ఏమొచ్చిందంట మనకి? లాభం వచ్చిందంట. ఏమొచ్చిందంట? లాభం. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇప్పుడు ఎంతనే తెలీదు. లాభం X% లాభంతో అమ్మినాడు ఇచ్చినాడు అనుకుందాం. X% లాభంతో అన్నప్పుడు నేను ఎట్లా రాయలేదు? 100 + X/, ఇది గుర్తు రాకుండా మీకు ఆన్సర్ రాదు. తర్వాత ఇంటూ, అర్థమైనా? మళ్ళీ ఏం చేసినాడు? సి అనేవాడు ఇప్పుడు నష్టంతో అమ్మినాడంట. ఎంత శాతం అన్నాడంట నష్టము? 10% అంటే ఏమవుతుంది అప్పుడు? 9/10. అప్పుడు మొత్తం ఓవరాల్గా ఎంత అమ్మిండేది? 1350 రూపాయలకు అమ్మినాడంట. సింపులా? ఇప్పుడు కోట్లు కొడితే ఆన్సర్ వచ్చి ఇస్తుంది. మీరు కోట్లు కొట్టి ఇస్తే చాలు. సో ఇక్కడ 2 0, ఇక్కడ 2 0 క్యాన్సల్. ఇంకా పోకుంటే ఇవన్నీ తీసుకొని చదువుతున్నాం. 5 1 5 2 10. సో ఇక్కడ చూడండి 4 2 8. ఇక్కడ పైకి వచ్చి ఇస్తుంది కదా, 4 2 8 అంటే ఇవి పైకే కదా వచ్చేది. పైకి ఇంకా ఈతలకి ఏమి ఉండవు. 9, ఇక్కడ ఇంకొక 9. ఈతలం కోపిస్తే ఏమవుతాయి? కిందికే కదా వచ్చేది. అవి 2 కిందికే కదా వచ్చేది, కిందికి. సో కొట్లు కొట్టండి. 9తో కొత్త కదా, కొట్లు కొట్టండి. 9 1 9, 9 5 45. పక్కన 0 ఉండదా? 0. నెక్స్ట్ మళ్ళా సో మీకు రాకపోతే చెప్పండి. 15 ఏం మళ్ళా 120. పక్కన 0 ఉండదు కాబట్టి 0/9 ఉండదా? అంతే కదా, 9. సో 3తో పోతుందా? 3 నల్లా 3 ముల్లా. సో ఏమొచ్చింది? 400/3. సో ఇంకా 400/3 అనుకొస్తే మనకి ఎక్కడ వరకు పోతుంది అనుకుంటాను? 3 1 3. తర్వాత ఎంత అవుతుంది? 10 అవుతుందా? 3 ముల్లా 9. మళ్ళా 3 ముల్లా 9. సో ఇంక అట్లా పోతా కదా ఇంకొచ్చేది 30 అంతే కదా వచ్చేది. సో అంతా. సో మనకి ఇక్కడ ఇంకేం మిగిలేదు అప్పుడు. 100 ప్లస్ అతనికి ఏమొచ్చింది అంటే సింపుల్ ట్యాక్స్ ఎంత వచ్చేది? ఎంత వస్తుంది? 33.33%. అంతే. ఇది 100 అవుతున్నా పోతే మైనస్ అవుతుంది. ఇదే చెప్పొచ్చు డైరెక్ట్. ఇది వచ్చేదంటే ఆన్సర్ ఇంకా 100 కంటే ఎంత ఎక్కువ ఉండదు. అదే ఆన్సర్. రైట్. చూడండి రా, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి. 192. అజయ్ ఒక వస్తువుని అంకిత్కు 23.33% లాభానికి అమ్మినాడు. ఎవరంటే అమ్మిండేదరా? ఫస్ట్ అజయ్ అమ్మినాడంట. ఎవరికి అమ్మినాడంటరా? అంకిత్కి అమ్మినాడంట. ఏం రాయద్దని ఇట్లా మీరు, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి రాస్తాను. సో ఎంత పర్సెంట్? 23.33%. సో 23.33% అంటే ఎంత? 7/30 వచ్చిందా మీకు? ఇంటికి మిగతా వాళ్ళకి వచ్చిందారా? ఎట్లా చేస్తారు చెప్పండి, డౌట్. సో 33 1/3 అనుకుని నార్మల్ కొట్టేసి చేసినావా? 23 1/3 అనుకుని చేసినావా? ఎంత వచ్చింది? 7/30. ఇంకా చేసేక రాకుండా గినా మన ఊరు బాగుండేది కదా, దాంట్లో పోయి దూకండి. ఎవరి వరకు రాదు అందరూ. రైటా? రైట్. చూడండి మనకి ఏమవుతుంది అంటే లాభానికే కదా అమ్మిండేది. సో ఏమి ఇచ్చిండు చెప్పండి? 37. రైటా? రాయచ్చు, ఇది సింపుల్. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్. అంకిత్ దానిని రాజుకి 720 రూపాయలకు అమ్మినాడంట. అంకిత్ మరి దాన్ని ఎవరికి అమ్మినాడంట? రాజుగానికి అమ్మినాడంట. చూడండి, అంకిత్ నుంచి మరి అది ఆటికి పోయింది, రాజుగాని దగ్గర పోయింది. రైట్. రాజుగాడు ఎందుకు కొనుక్కున్నాడంట? దాన్ని 720 రూపాయలు కొనుక్కున్నాడంట. చూడండి, అది చెప్తున్నాడు. నెక్స్ట్, దానిని రాజు రమేష్కు 5% లాభానికి అమ్మినాడంట. మళ్ళీ రాజుగారి నుంచి మరి ఆటికి పోయిందంట. అది రమేష్ గారి నుంచి పోయిందంట. రమేష్కి ఏం చేసినాడంటే రాజుగాడు 5% లాభం అన్నాడబ్బా. 5% అంటే ఏం చెప్పండి ఇప్పుడు? 1/20. 1/20నే కదా. సో అంటే రాజుగారికి 20 భాగాలు పడింటే వీనికి ఎన్ని భాగాలు పడి ఉంటుంది? అంతే కదా. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. చెప్పండి అబ్బా.
ఉమ్. రమేష్ యొక్క కొనుగోలు ధర అనేది ఈ రమేష్ గారి యొక్క కొనుగోలు ధర అనేది ఏమి ఇచ్చాడంటే అజయ్ యొక్క కొనుగోలు ధరకు 40% అధికము అన్నాడు. అజయ్ గారి యొక్క కొనుగోలు ధర ఏవైతే ఉంటుందో దానికి ఎంత ఎక్కువ అంట 40% అధికము అనుకష్ట అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినట్టు కనుక్కోమని చెప్పింది ఏం కనుక్కోమని చెప్పినట్టు అజయ్ దానిని ఎంత ధరకు అమ్మేను అంటే ఎవరికి అమ్మిండేది అంకిత. ఫస్ట్ 30 భాగాలకి ఎంతో కనుక్కుంటేనే కదా 37 భాగాలకి ఎంతో వచ్చేది ఫస్ట్, అంతేనా? ఇప్పుడు చూడండి ఈ రమేష్ గాంధీ ఇప్పుడు ఇది 20 భాగాలకి 720 వచ్చిందే లేదా? 21 భాగాలకి ఎంత వస్తుంది చెప్పండి, ఎంత వస్తుంది? 0 క్యాన్సిల్ కొడితే 2 3 6 2 6 12 అంటే 36 తోనే కదా ఇంటి చేసిండేది. అది 36 అంటే 72 కదా, అంటే అంటే దీన్ని కూడా మనం ఎంతతో ఇంటి చేయాలా 36తో ఇంటి చేయాలి, అంతేనే? సో చేస్తే ఎంత వస్తుంది చెప్పండి వాల్యూ? ఇంటి చేయాలా రైటా? 36 యాడ్ చేసి మనకి ఏమొస్తుంది దానికి అంటే రమేష్ గాని వాల్యూ వస్తుంది. బట్ ఈ వాల్యూ రమేష్ గాని విలువ అనేది ఏమంటున్నాడు అజయ్ గాని కంటే ఎక్కువ ఉంటుందంట. ఇచ్చినాడు కదా, ఎంత పర్సెంట్ ఎక్కువ ఇచ్చినాడు? 40% ఎక్కువ ఉండదు ఆల్రెడీ. సో ఆల్రెడీ తర్వాత ఎక్కువ ఉండే వాల్యూ ఇచ్చినాడు కదా, అప్పుడు ఈ వాల్యూని కనుక్కొనొచ్చు మనము. కనుక్కోవచ్చు చెప్పు మనకి ఇది ఎంత అవుతుంది చెప్పండి? 36 కదా, 756 అవుతుంది మనకి. ఇది 21 పార్ట్స్కి ఎంత అయింది మనకి? 756 అయింది, రైట్? సో ఇది చూడండి ఏమంటే ఇది 40% కంటే ఎక్కువ ఉంటుంది. ఈ వాల్యూ అనేది అజయ్ గారి ధర కంటే ఎంత ఎక్కువ అంట? 40% ఎక్కువ అంటున్నాడు, అంతే కదా? సో 40% ఎక్కువ అంటే 40% అంటే మనం ఏమని రాయొచ్చు? 2/5 అంటే నార్మల్ రేషియో ఏమైతే ఇది 5 భాగాలు ఉంటాయి, ఇది 7 భాగాలు, రైట్? ఏది ఎక్కువ అంటున్నాడు? ఇది ఎక్కువ అంటున్నాడా? ఇది రమేష్ గారి యొక్క ధర అనేది అజయ్ కంటే 40% ఎక్కువ అని అనండి. అది అదేనండి, ఎగ్జాక్ట్గా అదేనా? సో ఇప్పుడు రమేష్ యొక్క ధర అనేది అజయ్ గారి దానికంటే ఎక్కువ అంట, అంటే ఎక్కువ అంటే ఇదే కదా 7 భాగాలే కదా. సో 7 భాగాలకు మనకి ఎంత వచ్చింది? 756 అంటే కొట్లు కొట్టండి. 7 1 7 7 ఎంబల 50. అప్పుడు 5 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి? అది చెప్పండి. 5 ఎంబల 40, 5 1 5 అంటే ఎంత వచ్చింది? 540 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? 540. కానీ వాడు అడిగినది ఇదేనా? అది కదా. ఏం అడిగినాడు? అంకిత్ గానికి ఎంత కమ్మినాడు అని అడుగుతున్నాడు. అంకిత్ గానికి ఎంత కమ్ముతున్నాడు అని. అంటే మనకి ఇది ఎన్ని భాగాలకు వచ్చిండేది? ఇది 30 భాగాలకు వచ్చిండేది ఇది. సో మరి ఎన్ని భాగాలు కనుక్కోవాలా? 37 భాగాలకి ఎంత అనేది కనుక్కోవాలా, అంతేనా? సో 0 0 క్యాన్సల్. 3 1 3 ఎంఎల్ 24. నెక్స్ట్ చెప్పండి 18 వేల. నెక్స్ట్ 18 మూల 54. 54 ప్లస్ 12 ఎంత అవుతుంది? 66. అజయ్కి ఎంత కమ్మినాడు కాదు కదా అడిగిండేది ఏమి? అజయ్ యొక్క కొనుగోలు ధరకు 40% అధికం అయితే దానిని ఎంత ధరకు అమ్మేను అని అడిగినాడు. మనకి ఇదే చెప్పింది ఈ వాల్యూ అనేది అజయ్ గారి దానికంటే 40% ఎక్కువ ఉండదు అన్నాడు. 40% ఎక్కువ ఉండదు అంటే మనకి ఇదే కదా కనుక్కునేది, కరెక్టే కదా? మీకు ఇది అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూడండి. అజయ్ అంకిత్కి ఒక వస్తువుని అమ్మినాడు. ఎంతకు అమ్మినాడు? 23.33% లాభానికి అమ్మినాడు. సో 23.33% ఎంత? 7/30 అంటే ఇది 30 భాగాలు ఉంటే ఇది 37 భాగాలు ఉంటుందట. మళ్ళీ ఏం చేసినాడు అంకిత్ గాడు అనేవాడు రాజుగానికి అమ్మినాడంట. ఎందుకు అమ్మినాడు? 720 రూపాయలకి అమ్మినాడు. ఎందుకు అమ్మినాడు? 720 రూపాయలకి అమ్మినాడు. అర్థమవుతుందా మీకు? సో ఈ 700 మళ్ళీ నెక్స్ట్ రాజుగాడు ఎవరికి అమ్మినాడు? రమేష్ గారికి అమ్మినాడు. ఎవరికి అమ్మినాడు? రమేష్ గారికి. ఎంత కమ్మినాడు? లాభానికి 5% చెప్పిండే. 5% ప్రాఫిట్ కన్నాడు. అప్పుడు 5% ప్రాఫిట్ అంటే ఇది 20 భాగాలు అయితే ఇది 27 భాగాలు అవుతుంది. అప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? ఈ వాల్యూ 720 ఇచ్చినాడే లేదా? అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 756. ఈ విలువ అనేది రమేష్ గారి యొక్క విలువ అనేది ఏమంటున్నాడు? అజయ్ గారి కంటే 40% ఎక్కువ అంట. ఎంత? 40% ఎక్కువ. సో 40% అంటే మనం రాయచ్చు కదా 5/7 అని రాయచ్చు. 2/5 అని 5:7 కదా లాభం ఎక్కువ అంటే. అప్పుడు 7 భాగాలకి ఎంత వచ్చింది మనకి? 756. 5 భాగాలకి ఎంత? 540. సో ఈ 540 అనేది ఎవరిది? అజయ్ గాంధీ. బట్ అజయ్ గారు మళ్ళీ ఏం చేశాడంట? అంకిత్ గారికి అమ్మినాడు కదా. ఎంత కమ్మినాడు అని అడుగుతున్నాడు. అజయ్ ఎంతకు అమ్మినాడు? ఎవరికి అమ్మిండేది? అంకిత్కి కదా. అంటే అంకిత్ గారు ఎంత డబ్బులు ఇస్తాడు అనేదే కదా ఆన్సర్. సో అంకిత్ గారు ఎంత ఇస్తాడు డబ్బులు? 37 భాగాలు ఇస్తాడు. సో 37 భాగాలకి ఎంత ఇస్తుంది? 666 రూపాయలు. అజయ్
ఎంత ధరకు అమ్మినాడు. ఎవరికి అమ్మినాడు? ఇది ఇది అజయ్ గాంధీ ఇదేమిది అజయ్ గాంధీ కొనిన ధర వస్తుంది కదా, కొన్న ధర అయితే 540 అవుతుంది. అజయ్ గారు కొనిండేది 540కి, అమ్మిండేది ఏంటంటే అంకిత్ గారికి అమ్మిండేది కదా, ఇది వస్తుంది అనమాట. ఈ భాగం వస్తుంది, అమ్మిండేది వీనికి వస్తుంది అనమాట. మళ్ళీ అంకిత్ గారు కొనిండేది ఎంతంటే 660 రూపాయలే, అజయ్ గారు అమ్మిండేది ఎంతంటే కూడా 660 రూపాయలే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 201 చూడండి, జాగ్రత్త చూసుకోండి. ఎర్రర్ క్వశ్చన్ ఇక్కడ నుంచి మనకి కొన్ని. ఒక వ్యాపారి తన అమ్మకాలపై 12.5% లాభం చేసుకుంటానని చెప్పాడంట. ఓకేనా. సో 12.5 అంటే ఎంత పర్సెంట్ రా? 1/8 అంటే మనకి కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజ్ చూసుకునండి. 12.5 అంటే 1/8 అంటే లాభానికి అమ్మినాడు కాబట్టి ఇది 8 భాగాలు అవుతుంది. ఎన్ని భాగాలు అవుతుంది? 9 భాగాలు అవుతుంది. రైట్. మనం ఇంతకుముందు 100 + x/100 అనే ఒక లెక్క కూడా చెప్పినాను కదా, ఆ లెక్కను కూడా ఈ టైప్ ఆఫ్ ఇక్కడ ఇట్లా కూడా చేసుకోవచ్చు. మీరు ఇట్లా చేసుకున్నా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. చూసుకునండి. నెక్స్ట్ తర్వాత, కానీ తప్పుడు బరువును ఉపయోగించడం వలన అతను అసలు లాభము 25% అంట. అసలు లాభం ఇచ్చినాడు ఇక్కడ. అంటే ఓవరాల్ అసలు లాభం ఓవరాల్గా ఇచ్చినట్ల, ఓవరాల్గా అయితే ఇచ్చినాడు 25% వస్తుందంట. అయితే 1 కిలో బరువుకి రాయికి బదులుగా ఎంత బరువును ఉపయోగించాడు అన్నాడు. ఇప్పుడు 1 కిలో రాయి బరువు ఎంత ఉపయోగించినాడు అంటే మనకి ఎంత ఉపయోగించినాడో తెలియదు కదా. సో తెలుసుకోకున్నప్పుడు మనం ఏమనుకుంటాం అనుకోవచ్చు అంటే ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది వై, అంతేనండి. బట్ ఎక్స్ అంటే ఒక విలువ తెలుస్తుంది మనకి, 1000 గ్రాములని కష్టం తెలుసు, ఇంకోటి ఎన్ని గ్రాములు తెలియదు కదా. సో ఫస్ట్ x/y రేషియో కనుక్కోండి మనకు, ఒకటి 1000 గ్రాములు అయితే ఇంకోటి ఎంతో కనుక్కొని ఇస్తాం అనమాట. సో మనకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటాను x/y. సేమ్ ఇది కూడా ఎంత పర్సెంట్ లాభానికి అమ్మినట్టు తెలుకున్నప్పుడు మీరు ఏమనుకోవచ్చు x/y అని రాసుకోవచ్చు. బట్ మీకు అక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ లాస్ట్కి ఓవరాల్గా ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు. సో మీరు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సపరేట్ రాసుకుని రేషియో కనుక్కుంటే అయిపోయి, ఇది వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ఏమన్నాడు? ఓవరాల్గా ఎంత పర్సెంట్ లాభం వచ్చిందంట? 25% లాభం అంటున్నాడు. ఎంత అంటున్నాడు? ఓవరాల్గా 25%. మీకు అర్థమైంది ఇది. ఫస్ట్ ఒక వస్తువుని ఏదో అది తెలియదు 12.5 లాభానికి అమ్మినాడు అన్నాడు. సో 12.5 అంటే 1/8 అని అర్థం. అంటే ఇది 8 భాగాలకు అమ్మితే ఇది 9 భాగాలకు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నాడు అంటే తప్పుడు తూకం చేస్తున్నాడంట. అప్పుడు 1000 గ్రాములకు బదులు ఎన్ని గ్రాములు ఉపయోగిస్తున్నాడు అని అడుగుతున్నాడు. నాకు ఎన్ని గ్రాములు ఉపయోగిస్తున్నాడో తెలియదు కదా. సో తెలుసుకోకున్నప్పుడు నేను ఏమనుకుంటానంటే రేషియో దానికి x/y అనుకుంటా. ఏమనుకుంటాను? చెప్పినా కదా ఆల్రెడీ ఈ మోడల్. సో ఇప్పుడు ఓవరాల్గా ఎంత లాభం వచ్చింది? 25% అంటున్నాడు. సో 25% అంటే ఎంత? 1/4 అంటే ఇక్కడ 4 భాగాలు అయితే ఇది ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఈ వాల్యూలు ఇచ్చినారు మనకి ఎగ్జామ్లోన, ఈ రెండు ఇది వాల్యూలు ఇచ్చి ఇది కనుక్కోమంటాడు కొన్నిసార్లు, అర్థమైనా? సో ఇది ఇచ్చి కలిసి ఇవి కనుక్కునేటప్పుడు ఏమైనా లాభశాతం లేదా నష్టశాతం మనకి మనం లెక్కలు ఇట్లా చేసింది. ఇది లాభశాతము లేదా నష్టశాతం, ఇది తెలిసినప్పుడు లాభశాతం లాభశాతం నష్టశాతం కనుక్కోవచ్చా లేదా? వాడు ఇక్కడ ఏమంటున్నాడు? వాడు ఈ లాస్ట్ వాల్యూ ఇచ్చేసినాడు, ఇవి రేషియో, ఈ దాంట్లో ఒకటి ఇవ్వలేదు, అప్పుడు కనుక్కోవచ్చా లేదా? సో ఎట్లా కనుక్కుంటాం? దీన్ని 8 ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇది బై ఇదే కదా రాయాల్సింది. అర్థమవుతుందా మీకు? సో నార్మల్గా చెప్తుందండి, మీరు ఇప్పుడు ఎట్లా చేయకూడదు. మీ దీని అర్థం ఏమంటే 8 ఇంటూ ఎక్స్, 8 ఇంటూ ఎక్స్ చేస్తే ఏం రావాలా? 4 రావాలని అర్థం. నెక్స్ట్ 9 ఇంటూ వై, 9 ఇంటూ వై చేస్తే ఎంత రావాలా? 5. అప్పుడు x ఏమవుతుంది? x ఏమవుతుంది? 4/8 ఏమవుతుంది? సో y ఏమవుతుంది? ఇట్లా రాయకూడదు. దాని అర్థం ఇది యాక్చువల్గా అంటే డైరెక్ట్ చెప్పడంగా నీకు x వాల్యూ కావాలంటే క్వశ్చన్ సింపుల్. x/y రేషియో కావాలంటే x/y రేషియో కావాలంటే ఇవి ఏమైతే ఉంటాయో పైన రాయండి. ఫస్ట్ కళ్ళు ముచ్చుకుని ఏముంటాయి, తర్వాత అవి ఏముంటాయి అవి మీకు అవే వచ్చిండేది 4/8 5/9. అర్థమైనా? ఇట్లా రాయకూడదు, డైరెక్ట్ ఇట్లా రాయాలా. ఓకేనా? సో మనకి ఏమైతుంది? 4/8 5/9. ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పండి 8 9కి ఎల్సిఎం ఎంత? మనకి ఇట్లుంటే మనకి చేసే ఇబ్బంది అవుతుంది కదా. సో మనకి ఎల్సిఎం ఎంత? 72 అని కష్టం అంటే దీన్ని 72 అంటే ఇక్కడ ఇంటూ 72 చేయండి, ఇక్కడ కూడా ఇంటూ 72 చేయండి. అప్పుడు 9 ఒక అట్లా 9 70 8 ఒక అట్లా 70. సో 9 నల్ల 36. మరి ఇంకా 4తో పోతుంది కదా, 4 9 36, 4 10 40. రైటా? ఇప్పుడు జాగ్రత్త క్వశ్చన్ అబ్జర్వ్ చేసి మీరు ఆన్సర్ చెప్పండి. టక్కన ఆన్సర్ చెప్పండి సరిగ్గా. మీరు చూడండి మనకి x/y రేషియో వచ్చింది, ఏమొచ్చింది? 9:10 వచ్చింది. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. చూడండి 1 కిలోగ్రామ్ చూడండిగా, కానీ తప్పుడు బరువును ఉపయోగించడం వలన అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడంటే తప్పు. 1 కిలో రాయికి బరువుగా ఎంత బరువు ఆ రాయిని ఉపయోగిస్తున్నాడు. అమ్మేటప్పుడు మనకి 10 భాగాలే,
అమ్మేటప్పుడు ఎంత అని చెప్తున్నాడు వాడు, కేజీ అని చెప్తున్నాడు వాడు. వాళ్ళు కూడా కేజీ అని నమ్మి తీసుకొని పోతున్నారు. బట్ యాక్చువల్గా 1 కేజీ ఉంటుంది. అది కేజీ అని కసింటే ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు. అమ్మేటప్పుడైతే ఈ 1000 గ్రాములు ఉండదని చెప్తున్నాడు. తప్పుడు తూకం 1000 గ్రాములే చూపిస్తున్నది అడ, కానీ 1000 గ్రాములు నన్ను చూపిస్తుంటుంది అడ. ఏది చూపిస్తుంటుంది అనిపిస్తుంటే 9 భాగాలు చూపిస్తుంది. సో 9 భాగాల కంటే ఎంత, 900 గ్రాములు అవుతుంది అన్నమాట. అంటే అప్పుడు ఎన్ని మోసం చేస్తున్నట్లు, ఎన్ని గ్రాములు మోసం చేస్తున్నట్లు వాడు ఏ లాస్ట్ కడిగిన ఎన్ని గ్రాములు మోసం చేస్తున్నాడు అంటే 100 గ్రాములు. రైట్, ఎన్ని గ్రాములు తక్కువగా చూస్తున్నాడు అంటే 900 గ్రాములు. చూడండి ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు వాడు. రైట్, అతను ఎంత బరువు ఉన్న రాయిని ఉపయోగిస్తున్నాడంటే 900 గ్రాములు ఉన్న రాయిని ఉపయోగిస్తున్నాడు అనమాట. కానీ దాన్ని ఏమని చెప్తున్నాడు, చెప్పేది మాత్రము అమ్మేటప్పుడు ఏమంటున్నాడు దాన్ని కేజీ అని చెప్తున్నాడు అనమాట. రైటా, అది జాగ్రత్త చూసుకున్నాడు. రైట్, క్వశ్చన్ నెంబర్ 202 ఏమి ఇచ్చినాడు, ఒక వ్యాపారి తన సరుకును శాతం లాభానికి అమ్ముతాడు. ఇప్పుడు ఎంత శాతం అని లాభం ఇచ్చినాడా, సో తెలియదు కాబట్టి మనకి ఏమని చెప్తే మీకు కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజ్ అని రాసుకోవాలి, అంతే కదా ఫస్ట్. సో ఎంత శాతం లాభానికి ఇచ్చాడు మనకి ఏమని చెప్తున్నాడా, ఏం చెప్పాడు కాబట్టి మనకి ఏమవుతుంది ఎక్స్ వై. ఎంత శాతం లాభం కాబట్టి తెలీదు, తెలుసుకోకున్నప్పుడు అదే కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ అండ్ వై. రైట్ రైట్ నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పండి. దీంతో పాటుగా 1 కిలో రాయికి బదులుగా 880 గ్రాములు తప్పుడు బరువును ఉపయోగిస్తున్నాడంట. చూడు వాడు కొనుక్కునేది ఎన్ని గ్రాములు, 880 గ్రాములే. బట్ అమ్మేటప్పుడు ఏంటని చెప్తున్నాడు దాన్ని 1000 గ్రాములు అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఎక్కేసారని ఎట్లా పంపితీసి లేదు కదా. అమ్మేటప్పుడే కదా వాడు కేజీ అని చెప్పేది, బట్ అది కేజీ ఉంటుందా, ఉండదు. ఎన్ని ఉంటాయి, 880 ఉంటాయి. రైటా, చూడండి నెక్స్ట్ ఏమన్నాడు మళ్ళా. అయితే అతనికి 25% లాభం వస్తుందంట. ఓవరాల్గా ఎంత లాభం వస్తుందంట, 25% లాభం వస్తుంది. సో 25% అంటే ఏమైతే చెప్పండి, 4 5 అంతేనే లేదా. సో ఇప్పుడు మనకి ఇంటి ముందే చెప్తే మీకు X:Y రేషియో కావాలంటే ఏమని చెప్తే సింపుల్గా ఫస్ట్ ఏమి ఉండవి 4 5 అంతేనా కదా రాయాల్సిందే. ఏంచుకరికి ఏమవుతాయి కిందికే కదా వచ్చేది, చెప్పండి ఏమవుతుంది ఇక్కడ 880 ఇంకోటి వచ్చేసి 1000 అంతేనా. సో కోట్లు కూడా నెట్వర్క్ పోతుంది చూద్దాం. 4 × 8 4 × 8 5 × 10 5 × 10 5 × 10 అంతేనా. 0 0 కూడా క్యాన్సిల్ అయితే లేదా, అయితే కన్ఫర్మ్ అయితే. ఇప్పుడు చెప్పండి దానికి ఏమైతే చెప్పండి, 220 అవుతుందా. ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా రేషియో ఉన్నప్పుడు నార్మల్గా చూడండి సింపుల్. ఇప్పుడు 1/A ఉండదు, 1/B ఉండదు. ఇది ఏమైతే చెప్పండి నార్మల్ రాయాలంటే B:A కదా, అది ఇది ఇక్కడే కదా వచ్చేది. మరి ఏమి చేయొద్దని మీరు దీనికి ఇది ఏమవుతుంది 20 ఎన్ని పెరిగినాయి 2 కదా పెరిగింటుంది. సో ఎంత ఉన్నది ఫస్ట్ 20 ఇంటూ 20 అట్లా, సో 5 రెంట్ల, సో ఎంత పర్సెంట్ వచ్చింది మనకి 10%. ఎంత వచ్చింది అసన్న, రైట్ 205. చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ 205. ఒక దుకాణదారుడు సరుకు కొనే సమయంలో 22.5% మోసం చేస్తున్నాడంట. ఎంతరా 22 పాయింట్ ఎంతరా, నాకు తెలిసి 22.5 ఎంత, 22.5 అంటే ఎంత 9/5 వస్తున్నది ఇంటికి చేసేకి 0.5 22.5 12.5 అంటే 1/8 కదా. నెక్స్ట్ ఇంకెంత మిగులుతుంది 10 కదా. సో ఎంత మిగులుతుంది 1/10 కదా. సో 10 8కి ఎల్సిఎం అయితే 40 కదా. చేయండి అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చినాడు, అన్ని పర్సెంటేజ్ మిగతా నార్మల్గా ఇచ్చినాడు కదా. సో 11% అంటే మీకు తెలుసా లేదు, 11.11% అంటే 11.11% అంటే ఎంత 1/9. 11 వస్తే 9, 9 వస్తే 11. రైట్ రైట్. ఇప్పుడు చెప్పండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, ఒక దుకాణం ఇంకోటి ఇచ్చినాడు, ఏమి ఇచ్చినట్రా ఇంకోటి 6.66%. మీకు తెలుసా 6.66% అంటే హనుమంత్ గారు చెప్తారు, చెప్పలేదు 6.66 అంటే ఎంత, పోలే 5.5%, 5.55% అంటే ఎంత కాదు. మీకు పర్సెంటేజ్ చార్ట్ నేర్చుకోమని చెప్పింది కదా మీకు. అది ఏముండదు అదా 6.66% అంటే ఎంత అవుతుంది, 5.55% అంటే ఎంత అవుతుంది.
ఆడ రాపించాను కదా ఒకసారి దాన్ని అన్న చూడండి. ఆడ కనిపిస్తుంది మీకు ఆడ 6.66% అంటే ఎంత కనిపిస్తుంది? 5.55% అంటే ఎంత కనిపిస్తుంది మీకు? ఆడ రాపించింది పైన ఆడ రాసేది లేదా? ఎంత ఉండదు? 1.5 ఇది 5.55 కనిపెట్టేది మీకు అడ పైన డబ్బలా రాసినారా లేదా? కొండల పైన ఎట్లా అందరికి మీకు డాక్టర్ పేరండి నేర్చుకురామని చెప్తే మీకు పర్సెంటేజ్ చార్ట్ ఇంకా రావట్లేదు మీకు. వీడు ఏం చెప్తాడు? వీడు 2/3 4/3 అని చెప్తాడు పనికి మళ్ళా మనమా. రైట్ ఏమవుతుంది? 1/16 అవుతుంది. మరి 16 అని చెప్తారు. అంజగడు చూసి దీనంగా చూస్తాడు. రైట్. సో రైట్ నేర్చుకోవాలా. ఇంకా మీకు ఇంకా సరిగ్గా రావట్లేదు మీకు. ఎవడో ఒకడే చెప్తున్నాడు, అందరు చెప్పాలా. చూడండి ఏమి ఇచ్చినాడు? కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్ ఇట్లే కదా మనం రాసుకోవాల్సింది. చెప్పండి లెక్కలు ఏమి. ఒక దుకాణదారుడు సరుకు కొనే సమయంలోన 22.5 మోసం చేసి వచ్చి అమ్ముతున్నాడు అని కష్టం చెప్తున్నాడు. అంటే మోసం చేసి అమ్ముతున్నాడు అంటే మనకి ఏమవుతుంది? ఖచ్చితంగా లాభమే కదా వచ్చేది. సో మనకి ఏమవుతుంది? ఇది 40 భాగాలు అయితే ఇది ఏమవుతుంది? 49 భాగాలు. కొనే సమయంలో ఇది ఏ సమయంలో? ఇది అమ్మే సమయంలోనా? చెప్పండి ఏమిటో. కొనే సమయంలో మోసం చేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇప్పుడు అమ్మే సమయంలోన జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అమ్మే సమయంలోన 6.66% మోసం చేస్తున్నాడు అని కష్టం అంటున్నాడు. ఇక్కడ ఎంత చేస్తున్నాడు అంటే మోసము 6.6. ఇక్కడ మోసం చేస్తున్నాడు అని కష్టం అంటే వాడు ఏమైతే చెప్పండి. అది వాడు ఏం చెప్తున్నాడు? లాభం వస్తుంది, నష్టం వస్తుంది? బాగా ఆలోచించి మొత్తం ఏమొస్తుంది? అమ్మవానికి లాభం వస్తుంది. వాడు ఏమని చెప్తున్నాడు చూడండి, జాగ్రత్త చూడండి. క్వశ్చన్ పర్ఫెక్ట్ నీట్గా అర్థం చేసుకొని చదవండిగా. ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ మేక్స్ చీటింగ్ అంట. మోసం చేస్తున్నాడంట. ఫస్టే మోసం చేస్తున్నాడంట. ఏమంటే 22.5% మోసం చేస్తున్నాడంట. రైటా? సో మోసం చేసినాడు కాబట్టి 22.5 అంటే మీరు ఏమొచ్చింది? 9/40 కాబట్టి ఒకటి 40 అవుతుంది, ఇంకోటి 49 అవుతుంది. నెక్స్ట్ అమ్మే సమయంలోన 66.6% మోసం చేసాను అనుకష్ట అంటున్నాడు. ఏమి సమయంలోన? అమ్మే సమయంలోన మోసం చేస్తున్నాడు అనుకష్ట అంట. లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనేది పక్కన నుంచి పెడితే వాడు ఇచ్చింది క్వశ్చన్ మీరు జాగ్రత్త చదవాలి. ఇది ఫస్ట్ వాడు ఇది ఏం చేస్తున్నాడు? ఇది ఏమి ఇచ్చినది మనకి? ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చినాడు. జాగ్రత్తగా. ఏ షాప్ కీపర్ మేక్స్ చీటింగ్ మోసం చేస్తున్నాడు. ఎప్పుడు? ఫస్ట్ ఎప్పుడు? తలకాయ లేదు. అది అమ్మే సమయంలో ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు మీకు? నన్ను ఆ పాయింట్ ఏంటి కాబట్టి ఏమి ఇచ్చినాడు? ఇప్పుడు 22.5% అనేది చీటింగ్ చేస్తున్నాడు. ఎప్పుడు చీటింగ్ చేస్తున్నాడు? అది ఎప్పుడు చేస్తున్నాడు? కొనే సమయంలో చేస్తున్నాడు. ఇప్పుడు రెండోది ఇక్కడ 66.66% కూడా మోసమే చేస్తున్నాడు. ఎప్పుడు మోసం చేస్తున్నాడు? అమ్మే సమయంలో మోసం చేస్తున్నాడు. అంటే ఈ వాల్యూ అనేది దేన్ని డినోట్ చేస్తుంది? 15 అనేది. ఇప్పుడు ఇక్కడ నీకు ఏమి చెప్తుంటే కొనే సమయంలో చెప్తున్నాడు కదా. కొనే సమయంలో అనుకుంటే ఇది ఏమి డినోట్ చేస్తుంది? కాస్ట్ ప్రైజ్ని డినోట్ చేస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైజ్ 9 భాగాల్లో మోసం చేస్తున్నాడు కాబట్టి 49 అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు వీడు? అమ్మే సమయంలో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ 15 అనేది దేన్ని డినోట్ చేస్తుంది? అది చెప్పాలి నాకు. ఇప్పుడు దేన్ని డినోట్ చేస్తుంది? సెల్లింగ్ ప్రైజ్ని డినోట్ చేస్తుంది. అది ఇంపార్టెంట్. ఆ లాజిక్ స్టడీ క్వశ్చన్ అన్న. కొనేటప్పుడు మోసం చేస్తున్నాడా? అమ్మేటప్పుడు మోసం చేస్తున్నాడా? యాడ్ మోసం చేస్తున్నాడు? ఎందుకు మోసం చేస్తున్నాడు అని ఆలోచించినట్ల ఎప్పుడు చేస్తున్నాడు అనేది చూడండి. కొనేటప్పుడు చేస్తున్నాడా? అమ్మేటప్పుడు చేస్తున్నాడా? సో మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? అమ్మేటప్పుడు మోసం చేస్తున్నాడు. సో అమ్మేటప్పుడు అని కష్టం అంటే ఈ వాల్యూ దేన్ని డినోట్ చేస్తుంది? సెల్లింగ్ ప్రైజ్ డినోట్ చేస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి కాస్ట్ ప్రైజ్ ఎంత రాయాలి నన్ను? అది 14 అనగా అంటే మోసం చేసేదానికంటే ఖచ్చితంగా లాభమే వస్తుంది. బట్ వాడు కొనేటప్పుడు అది ఏమైతుంది అనుకుంటే ఈ ఒక్క భాగం అనేది మోసం చేస్తున్నాడు అని అర్థం. ఒక భాగం అనేది ఏం చేస్తున్నాడు? మోసం చేసిన తర్వాత 15 భాగాలు. మరి షేక్ ముందు ఎంత ఉంటుంది? 14 భాగాలు ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా అందుకోసం క్వశ్చన్ చదివేటప్పుడు మీరు పైన క్వశ్చన్లు మీరు ఏం చేస్తుంటారంటే అబ్జర్వ్ చేయకుండా అన్ని కొనే సమయాల్లోనే ఉన్నాయి చూసుకున్నట్టు కావాలంటే పోయి. రైటా? సో ఇక్కడ ఒకే దాంట్లో మనకు ప్రాబ్లం ఏమంటే ఒక దగ్గర కొనేది అమ్మేది ఒకే దాంట్లో ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని రాయండి. రైటా? నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి.
నెక్స్ట్ ఏమి ఇచ్చిండే నాకు తెలిసి ఏమి ఇచ్చినారా? నష్టానికి అమ్ముతున్నాడంట. నష్టానికి అమ్ముతున్నాడు అంటే ఇప్పుడు చెప్పండి ఏముంటుంది? ఏమి ఇచ్చిన నష్టానికి అమ్ముతున్నాడు, నష్టం వచ్చేదంట. ఎంత అవుతుంది? 9 భాగాలు అయితే 8 భాగాలు అయితే. అయితే ఓవరాల్గా అడిగినాడు. లాస్ట్ క్వశ్చన్ అడిగినది ఓవరాల్ కదా, అతనికి లాభ శాతం లేదు నష్ట శాతం ఎంత క్వశ్చన్ ఓవరాల్గా అడిగినాడు. రైట్. చూడండి మనకి ఇక్కడ కోట్లు కొట్టిన ఏడాది పోతుందే 7 × 14 7,049. నెక్స్ట్ 3 × 9 3 × 5 15 5 × 1 5 5 × 40 8 8 క్యాన్సల్ 3 × 6 ఇక్కడ ఎంత వచ్చింది? సో మనకి ఎన్ని భాగాలు లాభము? 1/6 1/6 1/6 1/6 ఎంత ఆన్సర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 206 అంటే క్వశ్చన్ నెంబర్ 206 206 చూడండి. 206 207 208 వరకు 209 వరకు కొంచెం జాగ్రత్త చూసుకోండి. 4 లెక్కలు ఒక ఆర్డర్లో ఉన్నట్లు అనిపిస్తాయి కానీ ఒక ఆర్డర్లో ఉండవు. రైటా? రైట్. చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్. ఒక వ్యక్తి 2 వస్తువుల్ని కొన్నాడంట. 2,700 రూపాయలు కొన్నాడంట. ఎందుకు కొన్నాడు? మొదటి వాటిని 17% మొదటి దానిని 2 వస్తువులు కదా, అందులో ఫస్ట్ దానిని 17% లాభానికి, రెండవ దానిని 13% లాభానికి అమ్మినాడు. సేమ్ కింద ఆ 17 13 ఇచ్చినాడు కదా, రివర్స్ అయింటే చూడండి ఏమి ఇచ్చినాడు. ఒకవేళ అతడు దానిని 13% లాభానికి, రెండవ దాన్ని 17% లాభానికి నమ్మినట్లయితే అప్పుడు దానికంటే దీనికి ఎంత తక్కువ వస్తుందంట? 68 రూపాయలు డిఫరెన్స్ అంట. ఎంత? 68 రూపాయలు డిఫరెన్స్ అంట. అయితే వాటి కొన్న ధరల మధ్య వ్యత్యాసం ఎంత అంటున్నాడు. కొన్న ధరల మధ్య వ్యత్యాసం చూడండి. ఒక వ్యక్తి 2 వస్తువులను ఎంత కొన్నాడరా? 2,700 అంట. ఎంత? 2,700. అప్పుడు దానికి దీనికి లాభం అమ్మేటప్పుడు డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడరా? 68 రూపాయలు. ఒకటి ఎంత శాతం అమ్మన్నాడంట? ఫస్ట్ 17% లాభం, రెండవది ఎంత లాభం అంట? 13. డిఫరెన్స్ ఎంత ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉన్నది? మళ్ళీ తర్వాత కింద చూసినా కూడా ఎంత పర్సెంట్ ఉన్నది? ఆ 4 తెచ్చి దీంతో కొట్టుకోటండి. 4 ఒకట్ల చెప్పండి 4,20 రైట్. 17 ఒక భాగానికి 17 అయితే 100 భాగాలకి ఎన్ని అవుతాయి? ఏం చెప్తారా అంటే మీరు చెప్పిస్తారు కదా కరెక్ట్ చెప్పిస్తారు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడినాడు వాళ్ళు లాస్ట్కి. అయితే వాటి కొండ ధరల మధ్య వ్యత్యాసం ఎంత ఉన్నాడు. ఎప్పుడైనా కానీ వాడు ఇంత తక్కువ ఉన్నది ఇంత తక్కువ ఉన్నది అని కోసం చెప్పేసి మనం ఏదైతే చేసింటామో ఇంకా ఇది వచ్చింది వ్యత్యాసము. అదేంటది? డిఫరెంట్కి ఇవ్వరు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకవేళ డిఫరెంట్కి ఇస్తే ఏం చేయాలనేది నెక్స్ట్ లెక్కలో తెలుస్తుంది. చూడు నెక్స్ట్ లెక్క చూడు. డిఫరెంట్కి ఇచ్చినప్పుడు ఏం చేయాలా అంటే డిఫరెంట్గా ఇస్తే చేసేకి రాదు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో. ఎట్లా అనుకొచ్చినట్టు అంటే ఒకవేళ చేసినా కానీ వాల్యూస్ అనుకొని చేసుకుంటూ పోవాలా. రైటా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఈక్వేషన్ ప్రకారం చేయాలంటే చూడండి, ఒక వస్తువు ఎంతో తెలీదు. ఒక వస్తువుని ఫస్ట్ ఏం చేసినారంట? లాభానికి అమ్మినారు. ఎంత లాభానికి అమ్మినారు? ఫస్ట్ ఎంత ఇచ్చినట్టు? 13% లాభానా? 17 అంటే చూడండి ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఫస్ట్ది అయితే ఎక్స్ అనుకుంటా, ఫస్ట్ది ఎక్స్ అనుకున్నాంటారా, రెండవది వై అనుకున్నాండి ఫర్ ఎగ్జాంపుల్. రైటా? ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఏం చేసినాడంట? 15% లాభానికి అమ్మినాడు. 17% లాభానికి అమ్మినాడంట. 17% అనే పెట్టుకుంటా. నెక్స్ట్ ఇంకో దాన్ని ఏమైనా పడినాడంటే నెక్స్ట్ 13% లాభానికి అమ్మినాడంట. ఎట్లా అమ్మితే మనకి ఏమో ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుందనే లేదా? దీని మీద కొంత ప్రాఫిట్, దీని మీద అది ప్రాఫిట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఈ ఎక్స్ని 13% లాభానికి అమ్మినాడంట. ఎంతకు అమ్మినాడంట? 13% లాభం. దీన్ని ఎంత అమ్మినాడంటే దీన్ని చెప్పండి 17% లాభానికి అమ్మినాడంట. అట్లా అమ్మితే ఫస్ట్ ఎంతైతే లాభం వచ్చేదనో దానికంటే ఎంత తక్కువ వస్తుందంట? 68 రూపాయలు తక్కువ వస్తుంది. ఫస్ట్ ఎంత వచ్చింది దానికంటే 68 రూపాయలు తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 2. అప్పుడు చూడండి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఇప్పుడు దీంట్లో ఇది ఇంత చూడండి, దీంట్లో నుంచి తీసేయండి, దీన్ని మైనస్ రాసుకుంటాను, దీనికి కూడా మైనస్ రాసుకుంటాను. రాసుకునొచ్చా లేదా? అప్పుడు చూడండి ఇది ఏమవుతుంది? 17x, ఇది 13x. తీసేసి ఎంత వస్తుంది? 4x. ఇక్కడ ఏమున్నది? 13. ఇక్కడ తీసుకొచ్చి 17. పెద్దని గుర్తు మైనస్ కదా, సో మైనస్ 4y.
ఇక్కడ ఏమో చూడండి పి తర్వాత -p తర్వాత +68 అదే కదా ఇది అంటే పీపీ క్యాన్సల్ అంటే ఇక్కడ ఏం మిగిలింది 68. సో రెండోట్లో ఏం కామన్ ఉండదు 4 కదా కామన్ ఉండదు. సో 4 కామన్ చేసి 4 ఒకట్ల 4 అంటే x - y ఈజ్వల్ ఎంత అంటే 17. బట్ పర్సెంటేజ్ ఉండదు కదా పర్సెంటేజ్ ఉంటుంది కదా ఇక్కడ పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ జీవితం తీసుకున్న సేమ్ అవుతుంది అంటే మొదటి వస్తువు మనం ఎక్స్ అనుకున్నాం రెండు డిఫరెన్స్ ఎంత వచ్చింది. ఒకవేళ ఇక్కడ డిఫరెంట్ ఉంది అనుకో ఇక్కడ 16 17 ఉండదు అనుకో ఇక్కడ 8 3 ఉండదు అనుకో అప్పుడు ఏం చేయాలి మనం నార్మల్గా చేసిన తర్వాత సమానం లేకుంటే సమానం చేసుకునేలా అప్పుడు 1 వాల్యూ 2 వాల్యూ కనుక్కోండి. సో మనకి ఎక్కువ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది లెక్క. సో అట్లాంటి లెక్కలు అడిగితే ఇట్లా ఈక్వేషన్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రీమ్ లెక్కలు అడిగితే ఇంకా మ్యాక్సిమం అడుగుడు ఒకవేళ అడిగితే అర్థమైనా ఎక్స్ట్రీమ్ లెక్కలు అయిపోతాయి. సో ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా చేసుకొని పోయే బదులు మనం ఇంతోటి యాడ్ చేస్తాం ఎగ్జామ్లో అన్న టైం ఉంటుందా. ఒకవేళ వాడు ఎక్స్ట్రీమ్ లెక్కలు అడిగినాడు అనుకో విడిచిపెట్టి వచ్చేది మీరు. అందుకని ఎగ్జామ్లోనా యా లెక్క చేయాలా యా లెక్క విడిచిపెట్టాలనేది తెలిసినోడు ఫస్ట్ సక్సెస్ అవుతాడు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ముఖ్యంగా ఎవ్వరికి అవుట్ ఆఫ్ మార్కులు ఎవ్వరికి రావు. మనం గిన లెక్క ఇడిచి వచ్చామంటే గిన అందరు విడిచిపెట్టి రావాలి దాని లెక్కన అట్లాంటి లెక్కలు అయితే విడిచిపెట్టి రావాలా. మనకు రాకుంటే ఎవరికి రాదు అది మనకు వచ్చేదంటే మన గురించి అందరు చేసేస్తారు అని అర్థం. మనకు రాకుంటే ఇంకెవరికి రాదని ఫిక్స్ అయిపోవాలి అది ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు సింపుల్ మనకి ఎప్పుడైనా ఇట్లా సేమ్ ఇచ్చి ఇంటర్చేంజ్ అయ్యింది అలా వాల్యూ సేమ్ అయ్యింది అలా ఇంటర్చేంజ్ అయ్యింది. సో అట్లా ఇంటర్చేంజ్ అయినప్పుడు ఎంత ఉంటుంది డిఫరెన్స్ ఆ రెండింటి మధ్యలో ఎంత ఉంటుంది డిఫరెన్స్ 4 అట్లా ఆ ఎంత డిఫరెన్స్ ఇచ్చినాడు 68 ఇచ్చినాడు. సో అప్పుడు 4 భాగాలకి ఒక భాగానికి ఎంత అవుతుంది 17 రూపాయలు పర్సెంటేజ్ కదా ఎన్ని భాగాలు అక్కడ 100 భాగాలకి ఎంత అవుతుంది 1700. సో ఒకవేళ డిఫరెన్స్ అడిగితే ఇది డిఫరెన్స్ అడిగితే 1700 అవుతుంది. రైట్ నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి మీరు ఇట్లా దీన్ని చూసేగిన 207 క్వశ్చన్లో చూసేగిన ఇదే క్వశ్చన్ చూడండి 207 ఇచ్చింది చూడండి. ఒక వ్యక్తి ఎల్ఈడి టీవీని 8% లాభానికి అమ్మినాడు. తర్వాత ఫ్రిడ్జ్ని 15% లాభానికి అమ్మినాడు. మళ్ళీ ఇక్కడ ఏమైనా నెక్స్ట్ ఇంటర్చేంజ్ అనేది చూడండి 15% 8% ఇంటర్చేంజ్ అయినా లేదా. సో ఇంటర్చేంజ్ అప్పుడు 17% ఒకటి 15 ఇంకోటి 8 అంటే డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండదు ఎంత పర్సెంటేజ్ ఉండదు 7 భాగాలు ఎన్ని భాగాలు ఉండదు 7 భాగాలు ఉండదు. ఇక్కడ నెక్స్ట్ చూసేది అట్లా క్వశ్చన్ చదువు. అయితే రెండింటిని ఎందుకు కొనేటరా చెప్పండి 30 కొనేటే చూడండి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఈ 2 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైజ్ ఇది. ఇప్పుడు కూడా మనకి 207 లెక్కలు ఉన్నా కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చినాడు 3000 30,000. సో 30,000 2 వస్తువులు కలిపి 30,000 అంట. బట్ ఒక వస్తువుని ఇంకొక వస్తువు కంటే ఇంటర్చేంజ్ అయినప్పుడు ఎంత తక్కువ ఉన్నది ఎంత తక్కువ పోతుంది డబ్బులు 350 రూపాయలు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు 350. మనకి చెప్తే ఆ పర్సెంటేజ్లోన ఇంటర్చేంజ్ చేసి 2 ఇంటర్చేంజ్ అయినా కదా ఎంత ఉన్నది డిఫరెన్స్ 7 అంటే చూడండి ఒక భాగానికి ఎంత అవుతుంది అప్పుడు అప్పుడు 100 భాగాలకి ఎంత అవుతుంది 5,000. అయితే వాడు క్వశ్చన్ అడిగిన డిఫరెన్స్ అయితే 5,000 అవుతుంది డైరెక్ట్గా. వాడు డిఫరెన్స్ అడిగినాడు వాడు క్వశ్చన్లోన చూడండి ఏమి ఇచ్చినాడు. అయితే 2 యొక్క కొన్న ధరలు ఎంత అని అడుగుతున్నాడు 2 యొక్క కొన్న ధర. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఎంత పడేదరా మొత్తం ఎంత 30,000 దానికి దీనికి డిఫరెన్స్ ఎంత 5,000 గడ్డకి తీసి పెట్టండి 5,000 గడ్డకి తీసి ఎంత మిగులుతుంది 25,000 సగం సగం చేయండి ఎంత అవుతుంది 25,000 సగం సగం. సో ఒకటి 12,500 ఇంకోటి కూడా 12,500 అంతేనే లేదా. ఈ రెండోట్లో ఒకటి యాదో ఒకటి ఏముంటుంది 5,000 ఎక్కువ ఉంటుంది ఏముంటుంది 5,000 ఎక్కువ ఉంటుంది. చూడండి ఆ క్వశ్చన్ ఏదో చూస్తున్నాడు అది యాదనేది చూస్తున్నాడు మనకు జాగ్రత్తగా ఆప్షన్స్ అప్పుడే ఆన్సర్ చూసి చెప్తున్నాడు చూడండి అప్పుడే బి అని ఒకటి 12,500 ఇంకొకటి 5,000 ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది అంటే 17,500 అవుతుందిలే. అది నాకు కూడా తెలుసు యాది 17,500 అవుతుంది అనేది ఎట్లా చెప్తావు నువ్వు. ఓహో మీరు టీవీ ఫ్రిడ్జ్ అయినారు కాబట్టి ఫ్రిడ్జ్ ఎక్కువ పడతానని చెప్తారా. నార్మల్గా మ్యాక్సిమం అంటే మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ అర్థమైందా. ఇప్పుడు కొన్న వెల్లులు కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలంటే కొన్న వెల్లులు కనుక్కోవాలనుకంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది 5,000 ఉంటుంది. సో ఈ 5,000ని మొత్తం ఎంతైతే కాస్ట్ ప్రైజ్ ఇచ్చినాడో ఆ కాస్ట్ ప్రైజ్ నుంచి సైడ్కి తీసి పడేసిగిన మిగిలిన డబ్బుతో ఏం చేయాలి రెండింటిని సమానంగా పంచాలి. ఏం చేయాలా సమానంగా పంచాలి. పంచితే 12,500 12,500 వస్తుంది. అందులో ఒకటి ఎంత ఉంటుంది 5,000 ఎక్కువ ఉంటుంది. అది మీరు ఆప్షన్ చూసుకొని కూడా వెరిఫై చేసుకున్నాండి మీకు ఇంకా సింపుల్ కనుక మీకు ఏం కాన్సెప్ట్ అవసరం లేదు. సో అప్పుడు ఒకటి 12,500 ఇంకోటి ఎంత ఉంటుంది ఏది ఎక్కువ ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్త చదివితే చూడండి అక్కడ ఇప్పుడు మీరు ఫస్ట్ ఏమి ఇచ్చినాడు 17,500 ఇది నేను రాసాను. ఇప్పుడు చెప్పరా ఫస్ట్ ఏమి ఇచ్చినాడు నార్మల్గా ఫస్ట్ ఏం అమ్మిండేది ఎల్ఈడి టీవీ ఎంత పర్సెంటేజ్ 8%. తర్వాత
ఫ్రిడ్జ్ 15%. తర్వాత టీవీ 15%. తర్వాత ఫ్రిడ్జ్ 18. ఇదే కదా అడిగింది. సో లాస్ట్కి ఇంతకుముందు క్వశ్చన్లో మీరు ఇంతకుముందు క్వశ్చన్ అబ్జర్వ్ చేసేగిన ఇంతకుముందు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగిందో చెప్పండి. అయితే వాటి యొక్క కొన్న ధరల మధ్య ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. 2 వస్తువులు కొన్నాడు. మొదటి దాన్ని 15% లాభానికి, రెండో దాన్ని 13% లాభానికి అమ్మాడు. తర్వాత మొదటి వస్తువుని 13%కి, రెండో వస్తువుని 17%. అంటే ఇంటర్చేంజ్ అయినా ఎంతనే లేదా అంటే మొదటి వస్తువుకి రెండో వస్తువుకి డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నాడు. ఫస్ట్ది 17,000 కదా మనకు వచ్చిండేది, 1700 కదా వచ్చిండేది. సో ఇక్కడ కూడా మనకి ఫ్రిడ్జ్కి దానికి డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ చెప్తున్నాడు, 5,000 అని క్వశ్చన్ చెప్తున్నాడు. అప్పుడు మీరు కావాలంటే ఈక్వేషన్ ప్రకారం రాసుకున్నప్పుడు ఇంతకుముందు మనకి ఏమొచ్చింది, ఇంతకుముందు ప్రకారం చెప్పాలని క్వశ్చన్ ఎక్స్ తర్వాత వై, ఇదేనా వచ్చిండేది లేదా. ఎక్స్ మైనస్ వై కొంటే ఎంత వచ్చింది మనకి 1700. అంటే ఎక్స్ అంటే మనం దీని అనుకున్నామే, ఫస్ట్ వస్తుంది. రెండవది అంటే ఇప్పుడు ఫస్ట్ వస్తువు అనేది ఎంత ఎక్కువ ఉండదు, ఇదా 1700 ఎక్కువ ఉండదు అనమాట. అంటే ఈక్వేషన్ ప్రకారం నార్మల్గా చేసుకొని పోతే మీకు ఇంకోటి ఏమైనా క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో మ్యాక్సిమం ఏదో ఒకటైతే అడుగుడు, రైటా. సో మనకి ఇక్కడ ఎందుకని క్వశ్చన్ ఎగ్జాక్ట్గా కొన్నిసార్లు చెప్పడానికి అవకాశం ఇబ్బంది అవుతుంది అనమాట ఈక్వేషన్ ప్రకారం. సో మ్యాక్సిమం ఆప్షన్ త్రూ చేసేది బెటర్. మీరు అర్థమైనా, మీకు అడిగితే డిఫరెన్స్ అడుగుతాడు, లేదని క్వశ్చన్ అడిగినా కొన్న వేళలో అడుగుతాడు, రైట్. ఒకవేళ ఇక్కడ చూడండి నెక్స్ట్ లెక్క చూడండి, మీకు ఏమి ఇచ్చినాడు ఇది అర్థమైంది కదా ఇది. సో డిఫరెన్స్ ఎట్లా కనుక్కున్నాలో అర్థమైంది కదా మీకు. ఫస్ట్ డైరెక్ట్ డిఫరెన్స్ కనుక్కున్నా వితౌట్ పెన్ అవుట్ పేపర్ చేయొచ్చు మీరు కనుక్కున్నారు. సేమ్ కాస్ట్ ప్రైజ్ అన్నప్పుడు కూడా సో అది ఎంతైతే డిఫరెన్స్ వచ్చేదో ఆ డిఫరెన్స్ని ఆ దాంట్లో నుంచి తీసేయాలి. 25,000 అవుతుంది కాబట్టి సగం సగం తీసుకొచ్చి దాన్ని దాన్ని కలిపితే ఆప్షన్స్లో కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ లెక్క చూడండి కావాలంటే ఎన్న లెక్క ఇచ్చాడ్రా 208. సో 208 లెక్క చూడండి ఏముంది. ఒక వ్యక్తి ఒక యంత్రాన్ని మరియు ఒక టైపింగ్ యంత్రం, 2 యంత్రాలే 50 ఇచ్చినాడు. కలిపేసి ఎంత 15,600 కొన్నాడంట. చూడండి రెండాట్లు కలిపి కొన్నాడంట. రెండాట్లు కలిపి ఎంత కొన్నాడు 15,600 కొన్నాడు. రెండాట్లు కలిపి కొనేడంట, కలిపి కొనేది, రైట్. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు. ఒక యంత్రాన్ని 23.33% లాభానికి, తర్వాత టైపింగ్ యంత్రాన్ని 37.5 లాభానికి అమ్మాడు. ఒకవేళ ఇంటర్చేంజ్ ఏంటి తర్వాత మళ్ళీ ఇంటర్చేంజ్ అయినా లేదా. ఇప్పుడు చెప్పండి ఒకటి ఏమి ఇచ్చినట్రా 23.33%, ఇంకోటి వచ్చేసి 37.5%. మరి ఇప్పుడు వీటికి ఆన్సర్ చెప్పండి. 23.33% అంటే ఎంత చేస్తారా మీరు? 7/30. ఇది చెప్పలేను మనతో 37.5% బర్రె అండది, బర్రె అండలేదు ట్యాబ్లెట్ అన్నాడన్నా. ఎంత 37.5 అంటే ఎంత చెప్పు, నర్సింగ్ చెప్తారు, చెప్పు నర్సింగ్. అర్థమైంది మీ పరిస్థితి ఏముండదు అనేది. వాడు గుంపులో ఆన్సర్ చెప్పేది కాదు, చెప్పు ఎంత. ఇట్లా ఇట్లా సచివైన పీని చూస్తుంటుంది కదా నార్మల్గా చూసేటప్పుడు. అంత నిజమంటే క్లాస్ దిగిన వీడియో రికార్డింగ్ కానీ లేదంటే దిగిన లేకుంటే దిగిన అమ్మాయిలకి లేకుండా నీ ఊగిన కనీసం పడుకునేటప్పుడు గుర్తొస్తుంది నన్ను తిట్లకి నీకు. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎంత రా ఇప్పుడు చెప్పింది పర్సెంటేజ్ 37.5. ఎంత నాగార్జున చెప్పండి 3/8. మీతో వాళ్ళు అడిగితే ఆన్సర్లు చెప్తున్నారు, మీరేంటి చెప్పట్లేదు అంటే చదవాలి. మీరు చదవట్లేదు, మీరు పర్సెంటేజ్ చార్ట్ని ఏమని చెప్తే మీకు 4 గంటలకి కదా పొద్దున్న చెప్పింది కదా క్లాసు. 4 గంటల క్లాస్ అని కసి వచ్చి ఏం బిక్తుంది మీరు పొద్దున్న వచ్చి కసిడా. ఒకసారి పర్సెంటేజ్ కదా చదువుకొని రమ్మని చెప్తే కదా. ఏ చాప్టర్ చదివినా చార్ట్ అవసరము, మరి దిక్కులు చూస్తారు. నాకు తెలుసు చదివిన 2 రోజులు బాగా గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. అది డైలీ రివిజన్ చేయాలా. సో మనకి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ కనుక్కోవాలి లేదు, మీరు డిఫరెన్సే కదా కనుక్కోవాల్సింది. సో మనం డిఫరెన్స్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి. ఫస్ట్ ఏముండదు 7/30 మైనస్ ఇంకోటి ఏమి ఇచ్చినట్టు 3/8. సో మనకి 830కి ఎల్సిఎం ఎంత 240. సో 240. సో 240 అంటే ఇక్కడ 38 కదా. సో 8 వల్ల 56. ఇక్కడ ఏం వస్తుంది చెప్పండి 30 వస్తుందా. సో 33 అదేనా వచ్చేది. సో ఏది పెద్దగున్నది, ఇది పెద్దగున్నట్లే, ఇది పెద్దగున్నట్ల, అది పెద్దగున్నట్ల, యాది పెద్దగున్నట్లే. ఇప్పుడు దీంట్లో ఇట్లా అని చెప్పేది కాదు. సో చెప్పండి చెప్పండి ఇది ఇట్లా రాసినా కానీ ఏం కాదు కదా. చెప్పండి తీసేసి చెప్పండి. 240 ఏం కాదు. 120 వచ్చినా ఒకటి, 240 వచ్చినా ఒకటి, 120 అయినా 240 తీసుకున్నా ఏం కాదు. నేను చెప్తున్నది ఇట్లా తప్పుడు తీసి ఏం కాదు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ లెక్కలు అడిగినప్పుడు మాత్రం కరెక్ట్ చేయండి.
120 12 రెట్లు 24 240 తీసుకుని వస్తుంది 360 తీసుకుని వస్తుంది ఏమని తీసుకుని చెప్పండి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 30 ఆ మైనస్ పెట్టండి నార్మల్ డిఫరెన్స్ ఎంత ఉన్నది చెప్పండి బై ఇప్పుడు కోట్లు పోతుందేనా 30 కొట్టండి 7 వరకు పోతుంది 2 తన కొట్టాలా 2014 2 ఒకట్ల ఇది నువ్వు 120 చేసుకుంటే 17/140 ఇచ్చేటది మీకు అంతేనా ఇప్పుడు వాటి రెండవటి మధ్యన డిఫరెన్స్ ఇంత తక్కువ ఉంటుందని ఒక నెంబర్ ఇచ్చినట్టు నెంబర్ ఎంత ఇచ్చినాడ్రా ఎంత ఇచ్చినాడు 170 రూపాయలు ఇచ్చినాడు ఎంత ఇచ్చినాడు దాన్ని బై ఇది మనకు వచ్చిన భిన్నమే కదా వేయాల్సిందాడా 120 మనకి ఇచ్చిన వాల్యూ ఇదేనా లేదా 170నే కదా ఇచ్చినది సో మనకి ఇక్కడ చూడండి అప్పుడు ఈ వాల్యూనే కదా వేయాల్సింది 17/120 అదే కదా వేయాల్సింది ఇంతకుముందు 68 ఇచ్చిన డైరెక్ట్ డిఫరెన్స్ 4 ఉన్నది కాబట్టి డైరెక్ట్ చెప్తుంది ఇక్కడ 7 అనేది డైరెక్ట్ చెప్తే కాబట్టి డైరెక్ట్ చెప్తుంది ఇక్కడ భిన్నాల్లో ఇచ్చినాడు కాబట్టి కొంచెం చేసుకొని చెప్పాలా రైటా భిన్నాల్లో ఏమి వచ్చింది మనకి 17/120 వచ్చింది సో అది ఏమైతే చెప్పండి 170 ఇంటూ 120 అంతేనా సో 17 ఒకట్ల 17 అంటే మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది డిఫరెన్స్ 1200 వాడు అడిగింది లాస్ట్ క్వశ్చన్ ఎంత డిఫరెన్స్ అడిగినాడా కొన్న ధర అడిగింది ఏం అడిగింది కొన్న ధర అడిగింది ఇక్కడ చూడండి మనకి డిఫరెన్స్ 1200 వచ్చింది సో మనకి కొన్న ధర ఎంత ఇచ్చినాడు వాడు 15,600 ఇచ్చినాడు సో మనకి దీంట్లో నుంచి ఎంత తీసేయాలి ఫస్ట్ 12 తీసేసేయండి 14,000 అదే దీన్ని ఏం చేయాలి ఫస్ట్ అంటే ఏమవుతుంది 7,200 ఒకటి 7,200 ఒకటి ఇంకోటి ఏముంటుంది 7,200 కంటే 1,200 ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఇది 8,400 అవుతుంది అనమాట సో మనకు వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చెప్పండి వాడు క్వశ్చన్ ఏమడినాడు ఇప్పుడు చూడండి ఒక యంత్రాన్ని మరియు ఒక టైపింగ్ యంత్రాన్ని కలిపి కొనేయడానికి ఏమిచ్చాడు ఒక యంత్రాన్ని టైపింగ్ యంత్రాన్ని కలిపి కొన్నాడు మనం ఇప్పుడు యంత్రాన్ని టైపింగ్ యంత్రమే కదా రాసుకునేది ఇక్కడ అవి దాని ప్రకారమే కదా రాసుకునేది మరి ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇక్కడ మైనస్ గుర్తు వచ్చిందా లేదా అంటే మైనస్ గుర్తు వచ్చిందంటే ఇప్పుడు టైపింగ్ యంత్రం సెకండ్ కదా వచ్చిండేది సో టైపింగ్ యంత్రం అనేది ఏమవుతుంది చిన్నది అవుతుంది ఫస్ట్ది ఏమవుతుంది పెద్దది అవుతుంది అర్థమైంది లేదా ఏం నడుస్తున్నా వెరైటీ చూస్తావు సో టైపింగ్ యంత్రం మీకు విలువ ఎంత అవుతుంది 7,200 8,400 7,200 అవుతుంది అనమాట అర్థమైనా సో ఈ 3 క్వశ్చన్లు చాలా జాగ్రత్త చూసుకోండి